ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం కొన్ని బస్సుల్లో మాత్రం ఉచిత బస్ సర్వీసుని, ఉచిత ప్రయాణ సర్వీస్ని చేసుకుంటూ ఒక పథకాన్ని స్టార్ట్ చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి అండ్ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఉండవల్లి నుంచి వీళ్ళు విజయవాడ బస్ స్టాండ్ వరకు బస్సులో ప్రయాణించే ప్రోగ్రాం పెట్టుకున్నారు. సరే, ఇది ఆల్ ఆఫ్ ది సడన్ తీసుకున్నారా నిర్ణయం, లేకపోతే ముందే ప్రోగ్రాం ఉందా, ఈ విషయం తెలియదు. కానీ వీళ్ళు ఒకే బస్సులో ప్రయాణించుకుంటూ ఉండవల్లి నుంచి విజయవాడ బస్ స్టాండ్ వరకు వెళ్ళిన ఈ ప్రయాణం నెట్టింట తీవ్ర విమర్శలకు కారణమైంది. ప్రధానంగా రెండు విషయాలు. ఒకటి, వీళ్ళు బస్సులో ప్రయాణిస్తూ ఉంటే పక్కన ఒక సెక్యూరిటీ బస్సు పక్కన డ్రైవర్ పక్కనే పరిగెత్తుకుంటూ కిలోమీటర్ల మేర పరిగెత్తుకుంటూనే ఆగుతూ ఆగాలి, పరిగెత్తాలి. ఆ వీడియో బాగా చక్కర్లు కొట్టి మరి ఆ పక్కన ఒక సెక్యూరిటీ వెహికల్ అయినా రావచ్చు. వీళ్ళ షో కోసం పాపం ఆయన్ను ఇక్కడేం మానవ హక్కులు అనేవి ఉండవు, అంతగానో ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది ఆ సెక్యూరిటీని అని చెప్పి ఆ వీడియో బాగా సర్క్యులేట్ అవుతుంది. ఇంకొకటి ఏంటి, ఫస్ట్ అయితే జనం లేరు, ఎవరు పిల్లకుండా కనిపించలేదు. ఆడో ఒకరు తప్ప వీళ్ళు ఇంత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇంతమంది వెళ్తున్నా జనం అయితే ఎక్కడా కనపడలేదు. ఇళ్ళ నుంచి బయటకు కూడా రాలే. అండ్ ఎప్పుడైతే విజయవాడకు చేరుకుందో ఇంక అక్కడ హైవేలో ఇంక వీళ్ళ వెహికల్లే కుప్పలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కాన్వాయ్, ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్, లోకేష్ కాన్వాయ్, మంత్రులు వీళ్ళవే కుప్పలు ఉన్నాయి. ఈ కాన్వాయ్ మధ్యగానే ప్రైవేట్ వెహికల్స్ ఇరకపోయాయి. వీళ్ళ కాన్వాయ్ మధ్య కానీ అన్ని భారీ కాన్వాయ్ కదా, వీళ్ళేం బస్సులో పోతున్నారు, ఈ కాన్వాయ్ వెనకలు వస్తుంటుంది. బస్సుకు ఉంటుంది కానీ క్లియరెన్స్ కాన్వాయ్కి అంతా ఉంటుంది కదా. సో ఆ కాన్వాయ్లు భారీ మధ్యలో ప్రైవేట్ వెహికల్ అన్నీ ఇరకపోయి మధ్యలో అంబులెన్స్ ఇరకపోయింది. ఆ అంబులెన్స్కి ఏమో ఎమర్జెన్సీ సర్వీస్ అంటే మధ్యలో ఇరకపోయింది. ఈ కాన్వాయ్ అంబులెన్స్ కూడా దారి ఇవ్వలేదు అని చెప్పి అదే తీవ్ర విమర్శల పాలు. వీళ్ళు బస్ ఎక్కి ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాము అని చెప్పి వీళ్ళు ఒక పబ్లిక్ ఒక స్టంట్స్ కథ ఏమో కానీ ఆ సెక్యూరిటీని పరిగెత్తించడం, ఈ అంబులెన్స్ డైరెక్టర్ మధ్యలో ఇరకపోవడం, వాహనదారులకు సుక్కలు కనిపించేసినాయి, భారీగా ట్రాఫిక్ జామ్. మన అన్ని వెహికల్లో వీళ్ళ బస్సు వీళ్ళు పోయేది కొద్దీ వెనకల కాన్వాయ్లు అన్నీ ఇరకపోయినాయి. ఫుల్ ట్రాఫిక్ జామ్, జనాలు తీవ్ర అసహన పడ్డారు. అండ్ అంబులెన్స్ వాళ్ళకి ఎమర్జెన్సీ, వాళ్ళ బాధ వర్ణనాతీతం. సో ఇట్లా ప్రధానంగా వీళ్ళు ఈరోజు ఈ కార్యక్రమం అట్లా మంచిగా స్టార్ట్ చేసుకున్నా వీళ్ళైతే విమర్శల పాలు కూడా అయింది.